సనాతన ధర్మం అంటే ఏంటి? ఒకటండి, సనాతన ధర్మము అనే పేరులోనే ఉంది. మొదటగా చెప్తే ధర్మం అంటే ఏమిటి అంటే ఒక మాట చెప్తాం. చెయ్యాల్సినది చెయ్యకూడనిది ఏమిటి అని చెప్పేదాన్ని ధర్మం అంటారు. అంటే ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ పని ఎవరు చేయాలి, ఏ పని ఎవరు చేయకూడదు, ఎందుకు చేయకూడదు, ఇదే ధర్మం. ఈ ధర్మం అనేది ఎప్పటి నుంచి ఉంది అంటే ఇది సృష్టి ఆరంభమైన నాటి నుండి ఉంది. ఇంకా చెప్పాలి అంటే సృష్టికి పూర్వం నుంచి కూడా ఉందనే చెప్పాలి. అది ఎప్పుడు పుట్టిందో తెలియదు కాబట్టే దాన్ని సనాతన ధర్మము అని చెప్పేసి అంటారు. అయితే ఈ సనాతన ధర్మానికి ఇది ఒకటే పేరు కాదు, అనేక రకాలుగా చెప్తారు దీని గురించి. అందులో మొట్టమొదటి చెప్పుకునే పేరు సనాతన ధర్మం. అంటే దానికి కారణం ఏమిటంటే ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. ఆ ఎప్పుడు పుట్టిందో తెలియని ధర్మాన్ని ఋషి ధర్మము లేదా ఆర్ష ధర్మము అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఋషులు దర్శించి చెప్పారు. ఋషులు ఏదైతే దర్శించారో దాన్ని మంత్రము అంటారు. ఆ మంత్రాలు దేనిలో ఉంటాయంటే వేదంలో ఉంటాయి. కాబట్టి ఆ సనాతన ధర్మాన్నే ఋషి ధర్మము, ఆర్ష ధర్మం అంటారు. లేదా వైదిక ధర్మము అంటారు. ఎందుకంటే వేదం ఆధారంగా నడుస్తుంది కాబట్టి, వేదాన్ని ప్రమాణంగా తీసుకుని నడుస్తుంది కాబట్టి దాన్ని వైదిక ధర్మం అంటారు. ఈ వైదిక ధర్మాన్ని ఆధునిక కాలంలో చూసుకుంటే హిందూ అనే పేరుతో కూడా పిలుస్తున్నారు.